అయ్యగారు వస్తున్నారు, పోయి చూడరా. జనం ఎక్కువైతే ఇలాగే ఉంటది. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదా? యోగి వదిలేవయ్యా, మనోడే, మీరు వదలండి. అయ్యగారు వస్తున్నారు, ప్రొటెక్షన్ పని చూడు. ఎవరా ఎవడరా ఈ కామెడీ పోలీసు? యోగి అయ్యా ఇలారా. సీఎం గారు వచ్చే రూట్లో ప్రాబ్లం ఉందంటారేంటి? ముందు క్లియర్ చేయించండి అయ్యా. ఏంటి ప్రాబ్లం? అదేం లేదయ్య గారు, మన పార్టీ అమ్మాయి సెల్ టవర్ మీద నుంచొని పోరాటం చేస్తుందట. మనం వేరే రూట్లో వెళదామండి. ఏంటయ్యా పార్టీ అమ్మాయి అని చెప్తున్నావు? టవర్ మీద ఎక్కి నుంచుని పోరాటం చేస్తుందని చెప్పావు. మనం వేరే రూట్లో వెళితే ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే? ముత్తు, ఈ రూట్లోనే వెళ్ళు. అవును, ఎవరా అమ్మాయి? ఆ మైక్లా తీసుకురా. అమ్మాయి పేరేంటయ్యా? రుద్ర. రుద్రా, నీ కోరిక ఏదైనా మాట్లాడి పరిష్కరించుకుందాం. కిందకి దిగిరా. నేను ఈ రాష్ట్రానికి సీఎంని. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట విని కిందకి దిగిరా. నమస్కారం సీఎం గారు. ఏమిటమ్మా నువ్వు పార్టీ పోస్ట్ లో ఉన్నావు, నువ్వే ఇలా చేస్తే ఎలా? మాజీ మంత్రి చలపతి గారి పదవి పోవడానికి ప్రతిపక్షం వాళ్ళు చేసిన కుట్రే కారణం. అది తప్పుడు కేసని ప్రూవ్ చేయాలి. మాజీ మంత్రి గారి కేసులో నిర్దోషని మనం నిరూపించాలి సీఎం గారు. అమ్మా, వాడు పొట్టకు వస్తే అక్షరముక్కరాని వెధవమ్మా. 10వ క్లాసే 20 సార్లు చదివిన మూర్ఖుడు వాడు. సీఎం గారు, వాడొక సన్నాసెదవని నాకు తెలుసు. ఎలక్షన్ పూర్తయ్యే వరకు అన్ని మీడియాలోనూ అతని గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఒక కేసు వల్ల ఓడిపోయే సీట్ని ఇలాంటి న్యూస్ వల్ల గెలిపించాలని నా ప్రయత్నం. కుమారి రుద్ర కోరిన కోరిక నిజంగా న్యాయమైనదే. రేపు చలపతి కేసుని హైకోర్టులో పార్టీ తరఫున అప్పీల్ చేసి అతను నిరపరాధి అని నిరూపిస్తాం. థ్యాంక్స్ సీఎం గారు. అయ్యా, ఒక ప్రశ్న. ఈసారైనా రుద్ర లాంటి నిజాయితీ పరురాలైన కార్యకర్తకు సీట్ ఇస్తారని మేము అనుకోవచ్చా? దాన్ని పార్టీ సమావేశంలో చర్చించి మీ మీడియా వాళ్ళందరికీ తర్వాత తెలియజేస్తాం. 25 సంవత్సరాలుగా బై ఎలక్షన్లో అపోజిషన్ వాళ్ళు గెలిచిందే లేదు. మొట్టమొదటిసారి దాన్ని మార్చగలిగే అవకాశం అధికార పక్షమే మనకిచ్చింది. ఆ చలపతి మొహాన్ని చూపించి ఈ టీవీ పత్రికల వాళ్లే సగం ఓట్లు మనకు వచ్చేట్టు చేస్తారు. మిగిలిన సగం ఓట్లు రాబట్టగలిగే గట్టి వాడిని మనం నిలబెట్టాలి. ఎవరా క్యాండిడేట్? అయ్యగారు, మేమందరూ సపోర్ట్ చేసే వ్యక్తి మన మాజీ మంత్రి భానుమూర్తి గారే. మంచి టీచర్ అన్న పేరు, ఇంతకు ముందోసారి గెలిచిన అనుభవం, పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్న కులానికి చెందినవారు. ఇంతకు మించి ఏం కావాలి అయ్యారు? క్షమించండి అయ్యగారు, నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించండి. మన వాళ్ళ మధ్య గొడవ పడతావేంది? ఏ యోగి, నీకేం తెలుసు? నోరు మూసుకుంటావా? అయ్యగారు ముందు నోరు లేస్తుందా? మీకోసం పోలేరమ్మ గుళ్ళో అంగప్రదక్షిణం చేసి ప్రసాదం తీసుకొచ్చాను. తీసుకోండి అధ్యక్షుల వారు. ఏంది అధ్యక్షుడా? ఆయన లోపల ఉన్నారు కదమ్మా. నాకు మీరే కదా అధ్యక్షులు. ఏంటమ్మా నువ్వు టవర్ మీద ఎక్కుతావు, అంగ ప్రదర్శన చేస్తావు, నన్ను అధ్యక్షుల వారు అని పిలుస్తున్నావు. బాపట్ల బాబురావు లోపల గురించి బాగుతున్నాడన్నా. ఏదో సంగతి వచ్చి చూస్తాను. ఇదిగో చూసారుగా, పార్టీలో పదవి లేకపోతే ఎలాంటి ఎదవ మనల్ని పట్టించుకోడు. అవునమ్మా, నేను అయ్యగారితో ఖచ్చితంగా చెప్పాను. నేను ఎవరంటే ఆళ్లే క్యాండిడేట్. మీరు చెప్తే సీఎం వింటారా? వింటారా? ఇని తీరాలిగా. ఆయన సగం సొత్తుకి ఈ మహబ్బే బినామీ కదా. మరి మీకు బినామీగా ఒక క్యాండిడేట్ ని కనిపెట్టండి. ఇందాకే కనిపెట్టానమ్మా. కాకినాడ మోహన్ కుమారే కరెక్ట్. ఆడు బెల్లం కొట్టిన రాయిలా అట్టాగే పడి ఉంటాడు. తమ్ముడా, కాకినాడ మోహన్ కుమారు నిన్ను పంది అని తిడుతున్నాడు. ఇప్పుడు ఆడి గురించి గొప్పగా చెప్పిన ఎదవ నా కొడుకు ఏమంటున్నాడు చూడు. రే, మన బాపట్ల బాబురావు లోపల ఉంటాడా? ఇప్పుడే నిన్ను వేలుముద్ర కాడని తిడుతున్నాడన్నా. మనోళ్ళు అనుకున్న ఎదవలంతా ఇట్టా చేస్తే ఎట్లా చచ్చేది? ఆవేశపడకుండా నెమ్మదిగా కళ్ళ మూసుకొని ఆలోచించండి. ఆ పోలేరమ్మ మీకు కరెక్ట్ క్యాండిడేట్ ని చూపిస్తుంది. ఎందుకమ్మా కళ్ళు మూసుకుని ఆలోచించడం? కళ్ళెదురుగా నువ్వే ఉంటే ఈ గోపాల్ గండి వస్తాను ఏం చేస్తాను అసలు?